ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి ఎంటీఎస్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఆన్సర్ కీ అనేది ప్రజెంట్ మీకు రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో ఏ విధంగా చెక్ చేసుకోవాలో నేను మీకు వీడియోలో క్లియర్ గా చెప్తాను. సో జాగ్రత్తగా చూడండి. నేను మీకు డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్ గా మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా మన వెబ్సైట్ కి వచ్చేస్తారు. పైననే మీకు ఎస్ఎస్సి ఎంటీఎస్ అని చెప్పేసి కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు దాని అయితే ఓపెన్ అయితే చేయండి. అక్కడ ఓపెన్ చేయగానే దానికి సంబంధించినటువంటి కొంత సమాచారం మొత్తం మీకు ఉంటుంది. ఇక్కడ లాస్ట్ లో చూసుకున్నట్టయితే మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఆన్సర్ కి లింక్ అని చెప్పేసి అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ క్లిక్ హెయిర్ ఉంది కదా, క్లిక్ హెయిర్ దగ్గర క్లిక్ చేయగానే డైరెక్ట్ గా మీకు ఆన్సర్ కి పేజ్ కి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ మీకు రూల్ నెంబర్ ని అదేవిధంగా మీ పాస్వర్డ్ ని ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. రూల్ నెంబర్ పాస్వర్డ్ అంటే మీరు ఎగ్జామ్ రాసినటువంటి అయితే హాల్ టికెట్ ఉంటుంది కదా, మీ అడ్మిట్ కార్డు మీద మీ రూల్ నెంబర్ ఉంటుంది. పాస్వర్డ్ వచ్చేసి దాని కిందనే పాస్వర్డ్ అని చెప్పేసి ఉంటుంది. పాస్వర్డ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టి అదే పాస్వర్డ్ కొడితే మీకు ఓపెన్ అవ్వదు. రిజిస్ట్రేషన్ నెంబర్ వేరు, రూల్ నెంబర్ వేరు. కాబట్టి మీకు రూల్ నెంబర్ని జాగ్రత్తగా ఎంటర్ చేసేసి దాని కింద పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. దాన్ని ఎంటర్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసేసిన తర్వాత డైరెక్ట్గా లాగిన్ మీద క్లిక్ అయితే చేయండి. సో మీకు లాగిన్ అవ్వగానే ఈ రకంగా అది వస్తుంది. లాస్ట్లో అక్కడ ఓకే మీద క్లిక్ చేయని మీకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద చూసుకున్నట్టు మీకు ఆన్సర్ కీ అని చెప్పేసి ఉంటుంది, అంటే క్వశ్చన్ పేపర్ అని చెప్పేసి ఉంటుంది. ఆ క్వశ్చన్ పేపర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు దీనికి సంబంధించినటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ హెయిర్ ఉంది. ఇక్కడ క్లిక్ హెయిర్ దగ్గర దాని మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు మీ యొక్క పీడిఎఫ్ ఈ రకంగా మీకు డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఈ పీడిఎఫ్ మీద క్వశ్చన్ ఉంటుంది, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఈ నెంబర్ 2 అనమాట. మరి దీనికి మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ ఏంటి, నెంబర్ 3 అనేది మీరు పెట్టడం అయితే జరిగింది. సో ఇది మీకు ఇక్కడ రాంగ్. ఈ రకంగా అన్ని చెక్ చేసుకోండి. మీరు ఇక్కడ ఉన్నటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అని చెప్పేసి అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటో చూసుకొని అప్పుడు కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.